హలో మామీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో మొలకెత్తిన పెసలతో పిల్లలకి రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక హాఫ్ కప్పు పెసలు తీసుకున్నాను. వీటిని మనము 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని నీటిలో నానబెట్టుకొని పెట్టుకోవాలి. నేను వీటిని మార్నింగ్ నానబెట్టుకున్నాను. ఇలా నానిపోయిన తర్వాత వీటిని ఏదైనా కాటన్ క్లాత్లో కానీ లేదా ఏదైనా క్లాత్లో కానీ నీళ్ళన్నీ వంపేసి ఇలా వేసుకొని మనము థ్రెడ్తో కానీ లేదా ఏదైనా క్లాత్తో కానీ ఇట్లా కట్టేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తే ఇలా మంచిగా ఫుల్గా మొలకలు వచ్చేసాయి. అండ్ ఈ పెసలను మొలకెత్తించడం చాలా ఈజీ. మార్నింగ్ నానబెట్టేసుకొని మనం నైట్ వాటిని ఇలా కట్టేసుకొని మార్నింగ్ చూస్తే ఇలా మంచిగా వచ్చేస్తాయి. నెక్స్ట్ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూద్దాము. ఒక కప్పు పెసలు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక టమాటో తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక కరివేపాకు రెమ్మని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అలాగే 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. నేను ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుల రెమ్మలను కూడా వేసుకొని వేగించుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయాక వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ మొలకెత్తిన పెసలు పెద్దలకే కాకుండా పిల్లలకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వీటిని పిల్లల డైట్లో యాడ్ చేయండి. అండ్ మొలకెత్తిన పెసలలో ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల వీటిని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము ముందుగా తీసుకున్న ఒక కప్పు పెసలను తీసుకొని వేయించుకోవాలి జస్ట్ లైట్గా. అండ్ ఈ పెసలను పిల్లల డైట్లో చేర్చడం వల్ల వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఈ స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ని పిల్లలకి 6 months నుండి స్టార్ట్ చేయొచ్చు. ప్యూరీ లాగా కానీ రైస్లో కానీ ఇలా చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళు త్వరగా వెయిట్ గెయిన్ కూడా అవుతారు అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నాను. అండ్ ఈ స్ప్రౌటెడ్ గ్రీన్గా పిల్లల ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనము ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 5 tablespoons ఆఫ్ రైస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అండ్ ఈ పెసలను బాగా మొలకెత్తిన తర్వాత పిల్లలకి పెట్టండి. ఎందుకంటే ఈ పెసలు ఎంత బాగా మొలకలు వస్తే అంత మంచిది అండ్ పిల్లలకి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నేను ఉడికించుకున్నాను. నాకు ఈ కొలతలో చాలా బాగా ఉడికింది. ఇలా వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక దాని నీరంతా తీసేసి ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఇలా ఉడికిన దాన్ని మనము స్మాషర్తో కానీ లేక పప్పు గుత్తితో కానీ మెత్తగా మెదిపి పిల్లలకి ఫీడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ రైస్ రెడీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.